ఎమ్మెల్యేలు ఎంత ఖాళీగా ఉన్నారు భయ్, నాకు అర్థం కావటంలా. 164 మంది ఇస్తే ఏమి చెయ్యకుండా, ఏమి చేతగానితనంతో ఉండి మళ్ళీ వచ్చి పైపెచ్చు జగన్ గారిని పిచ్చ పిచ్చ నాయలతోటి పిల్లి పిత్ర నాయలతోటి మాట్లాడిస్తాము అని అంటే, మీరు మీ విజ్ఞత ఏంటిది? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనిస్తారు, గమనించుకోరు అని అనుకోవడం మీ మూర్ఖత్వం, అంతకుమించి ఇంకేం ఉండదు. సో కాస్త విజ్ఞతతో ఏం మాట్లాడుతున్నాం, దాని తర్వాత వచ్చేటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఎంత ఉందో కూడా ఆలోచించుకొని మాట్లాడండి. చిన్న చిన్న తోకలు పట్టుకుంటారు, అసలు తప్పులు జరిగినాయి గుర్తుపట్టరంట, అసలు తప్పులు జరిగినటువంటివి లెక్క చేయరంట. ఎట్లుందంటే, ఎవరైతే ఒక మంత్రి కొడుకు యాక్సిడెంట్ చేస్తే బై మిస్టేక్ అట, అదే ఇక్కడ జరిగితే మాత్రం మర్డర్. ఇలా కొన్ని మాట్లాడితే సమాధానాలు ఉండవు, మళ్ళీ వాటి కోసం సమాధానాలు ఉండవు, వాటి కోసం మాట్లాడేటువంటి విజ్ఞత ఉండదు, మళ్ళీ ముందుకు రారు, డిబేట్లలో కూడా కూర్చోబెట్టరు. వీళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగితే, పక్క పార్టీ వాళ్ళ మీద అన్యాయం జరిగితే అబ్బా ఇంకా ఏదో అంటారు కదా, కండువాలు కట్టుకొని మరీ వచ్చేస్తారు. మరి మీ పార్టీలో మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు కొడుకులు పిల్లలు తప్పు చేస్తే మాత్రం డిబేట్ కూడా ఎవడు పోడు, అసలు డిబేట్ కూడా పెట్టరు వాళ్ళ ఛానల్లో, దీనికోసం డిబేట్ కూడా పెట్టరు. అదే మన వైఎస్ఆర్సీపీకి సంబంధించో, మన వైఎస్ఆర్సీపీ ఏమంటారు పాజిటివ్ గా మాట్లాడేటువంటి వ్యక్తులు ఇంత చేయండి, ఇంత చూపిస్తారు. అదే వాళ్ళకి సంబంధించిన ఎంపీ కొడుకు చేస్తే మాత్రం అది తప్పు కాదంట, బై మిస్టేక్. నేను చూసాను నిన్న డిబేట్లలో, బై మిస్టేక్ జరిగిందంట. అంటే మనం మాట్లాడేటప్పుడు నీతి కొంతన్నా ఉండాల. మనం ఏదో శుద్ధపూస మాటలు మాట్లాడి అవతల వాళ్ళకి ఏదో చెప్పేస్తాం, మనం పాటించలేనప్పుడు చెప్పబాకండి. ఎవడొద్దన్నాడు మిమ్మల్ని? ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు అని అంటే మార్చుకోండి పద్ధతి, ఇప్పటికైనా మార్చుకోండి. ఎవడిని అదపాతాలని తొక్కి సీన్ ఏం లేదు. 6% ఓవర్ షేరింగ్ ఉన్న వాళ్ళు అదపాతాలు దొక్కితోటి చూస్తున్న వాళ్ళు ఎవరూ లేరు. అసలు మేము ఎప్పుడు అన్నెసరిగా అనవసరంగా ఏ రోజు ఏ మనిషిని, ఏ కార్యకర్తని, ఏ నాయకుని, ఎవరిని మేము అనే సందర్భమే లేదు. అనవసరంగా అంటారు. ఇప్పుడు ఆడంటే వాడితో ఎవరితోనో మాట్లాడిస్తే ఇక్కడ నుంచి ఎందుకు కోపాలు రావు? ఎందుకు అనరు? బరాబర్ అంటారు కదా, అనకుండా ఎందుకుంటారు? అసలు మనం అనడమేలా, అనిపించుకోవడమేలా? ఈ పద్ధతి కరెక్ట్ కాదని చెప్పడమే నా ఉద్దేశం. దీనికి కూడా వచ్చి మాట్లాడితే నేనే మీకు చేతనైతే వాడు అన్నెసరిగా మాట్లాడాడు కాబట్టి మీకు సంబంధం ఉంటే, మాకు సంబంధం ఉండి మేము మాట్లాడించాం వెనకాతలు ఉండనే ఒప్పుకోండి. లేదు అని అంటే లేదు, మాకు తెలియకుండానే వాడు ఏదో స్టేజ్ ఎక్కేసి ఏదో వాగాడు పిచ్చనాయాలని చెప్పేసి స్టేట్మెంట్ అని ఇవ్వండి. లేకపోతే మీకు తుడుచుకోండి, మీకు అంటించుకోకుండా తుడుచుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది పద్ధతి. లేదంటే ఆ ఇంపాక్ట్ ఆ మూవీ మీద పడుతుంది. ఏ మూవీ ప్రమోషన్స్ కోసం మీరు స్టేజ్ల మీద మాట్లాడించారో ఆ మూవీ మీద పడుతుంది, డెఫినెట్ గా పడుతుంది. వాడెవడో కూడా కాదు. ఎందుకు అనవసరంగా ప్రొడ్యూసర్లు ఎంతో కష్టపడి అప్పులు చేసి డబ్బులు తెచ్చుకుంటారు. నేను గతంలో కూడా ఇలాగే మాట్లాడిన రోజు కూడా చెప్పా, మాట్లాడినోడిది పోయింది ఏం కాదు, లేకపోతే ఆ మాట్లాడించినోడిది పోయింది ఏం కాదు. వాడు ప్రొడ్యూసర్ పాపం అనకూడదు గాని వాళ్ళెంతో డబ్బులు, ఇంట్లో ఆడవాళ్ళ నగలు కూడా తాకట్లు పెట్టిన సిచ్యువేషన్స్, ఇట్లా కష్టపడి ప్రొడ్యూసర్ అనే వ్యక్తి మాత్రం డ్యామేజ్ అవుతాడు ఇట్లాంటి స్టేట్మెంట్లను ఖండించుకోకపోతే.